జపాన్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం టూర్ బిజీగా కొనసాగుతోంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్కు చెందిన మారుబేని కంపెనీ ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. టోక్యోలో మారుబేని కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయి ప్రాజెక్టుపై చర్చించారు. దశల వారీగా ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో ప్రపంచ స్థాయి నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రెడీ చేసుకుంది. హైదరాబాద్ లో కొత్తగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీకి మారుబేనికి స్వాగతం పలికారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేసే మొట్టమొదటి పార్క్ ఇదే అని చెప్పారు. కంపెనీ రాకతో తెలంగాణలో 30,000 మందికి పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని, యువకుల జీవనోపాధి మెరుగుపడుతుందన్నారు. తెలంగాణలో వ్యాపారాలకు అనువైన అవకాశాలు ఎన్నో ఉన్నాయని, మారుబేనికి ప్రభుత్వం తరపున పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు సీఎం. బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన కాంగ్రెస్ ఆఫ్టర్ ఆల్ బీజేపీకి భయపడి ఆగుతుందంటే పొరబడినట్లే అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. దేశవ్యాప్తంగా కులగణన, బ్యాలెట్ విధానంలో ఎలక్షన్స్, గుజరాత్ పై కాంగ్రెస్ ఫోకస్ తోనే బీజేపీ టెన్షన్ పడుతుందన్నారు. తెలంగాణలో జరిగిన కులగణన సర్వేతో దేశవ్యాప్తంగా డిమాండ్లు వస్తాయని, మోదీ సర్కార్ వేధింపులకు పాల్పడుతుందని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిలో పునరుత్పాదక ఇంధన రంగం కీలక పాత్ర పోషించాలన్నారు మంత్రి తుమ్మల. వ్యవసాయ వ్యర్థాలే రైతులకే ఆదాయ మార్గంగా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వ్యవసాయ వ్యర్థాలను పర్యావరణ హితంగా మార్చాలని సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ లో మంత్రి తుమ్మలను కలిశారు జీపీఎస్ రెన్యూవబుల్ సంస్థ ప్రతినిధులు. రాష్ట్ర వ్యాప్తంగా 15 బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు ఇచ్చారు. భూభారతి చట్టంపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు జరుగుతున్నాయి. ఈ చట్టంతో భూ సమస్యలు తీరుతాయన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ధరణి పేరుతో బీఆర్ఎస్ సర్కార్ లక్షలాది ఎకరాలు కొల్లగొట్టిందని ఆరోపించారు. నారాయణపేట జిల్లా కాజీపూర్లో భూభారతి పైలట్ ప్రాజెక్టు ప్రారంభించారు మంత్రి. మోడీ సర్కార్ కక్ష సాధింపులకు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. న్యాయ పోరాటం చేయడమే ముందున్న లక్ష్యమన్నారు. పార్లమెంటు సాక్షిగా గుజరాత్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీని ఓడగొట్టేందుకు వస్తున్నామని రాహుల్ ప్రకటించగానే ఈడీ కేసులు విచారణ పేరుతో వేధిస్తున్నట్లు చెప్పారు. ఇక సోనియా, రాహుల్ పై నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ లో ఈడీ ఆఫీస్ ముందు జరిగిన ఆందోళనలో మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు మంచి చేస్తుంటే ప్రతిపక్షాలకు కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 10 ఏళ్లలో మీరు అమ్మిన భూములపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. కవిత రౌడీ కాబట్టే లిక్కర్ దందా చేయగలిగిందన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ అహంకారంగా వ్యవహరించారని విమర్శించారు మహేష్ కుమార్. కుల నిర్మూలన కోసం అంబేద్కర్ పోరాడారన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అంబేద్కర్ కాలేజీ స్థాపించి పేద పిల్లలకు విద్యను అందిస్తున్నామని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్, జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ నాంపల్లిలో కమర్షియల్ టాక్సెస్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు వివేక్. వక్ఫ్ బోర్డుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంఐఎం ఎంపీ అజదుద్దీన్ కు సవాల్ విసిరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇప్పటిదాకా వక్ఫ్ బోర్డులో ఎంతమందికి లాభం చేశారో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో 70% వక్ఫ్ బోర్డు భూములను కాంగ్రెస్ ఓ మతానికి చెందిన నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు. వక్ఫ్ బోర్డుతో అసదుద్దీన్, అక్బరుద్దీన్ చెంచాలకే లాభమన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో వక్ఫ్ బోర్డు సంస్కరణల అవగాహన వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి సహా ముఖ్య నేతలు పాల్గొన్నారు. కేటీఆర్, హరీష్ రావు కవితలను సోషల్ బైకాట్ చేయాలన్నారు ఎంపీ రఘునందన్ రావు. 14 నెలల నుంచి ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని చేయలేదని ఆరోపించారు. కేసీఆర్ గవర్నమెంట్ రాగానే ఎందుకు హెచ్సీయూ భూములు బదలాయించలేదని ప్రశ్నించారు. హెచ్సీయూ భూములపై బీజేపీ ఫైట్ చేసిందంటూ చిట్చాట్లో చెప్పారు ఎంపీ రఘునందన్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన బీఆర్ఎస్ కు లేదన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 5 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నామన్నారు. సమయం వచ్చినప్పుడు ప్రజలే కాంగ్రెస్ కు బుద్ధి చెప్తారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎత్తి అవతల పడేయాలని ప్రజలే కోరుకుంటున్నారన్నారు. ప్రజలు తమ దగ్గరకు వచ్చి ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్నే కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పారన్నారు. పార్టీ ఫిరాయింపులను మొదలుపెట్టిందే కాంగ్రెస్ అన్నారు. రాష్ట్రంలో ఈసారి జోరు ఎండాకాలంలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్ల వానలు పడ్డాయి. ఆసిఫాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో జోరుగా వర్షం కురిసింది. ఆసిఫాబాద్, కెరిమెరి మండలాల్లో వడగండ్ల వాన పడింది. భారీ వానకు పలు చోట్ల వరి పంట తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఎఫెక్ట్ తో రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ.
కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. 3 జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.